నమస్తే. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్‌లో ఈరోజు గర్భవతులకు వచ్చే మధుమేహ వ్యాధి, జెస్టేషనల్ డయాబెటీస్, జీడీఎం అంటారు. టైప్ 4 అని కూడా అనొచ్చు దీన్ని. దీని గురించి తెలుసుకుందాం. గర్భవతులకు వచ్చే డయాబెటీస్ వేరు, మామూలుగా పెద్దవాళ్ళకి వచ్చే టైప్ 2 డయాబెటీస్ వేరు, చిన్నవాళ్ళకి ఇన్సులిన్ ఆధారిత టైప్ 1 డయాబెటీస్ వేరు. గర్భవతులకు వచ్చే డయాబెటీస్ వల్ల ఏంటి ప్రమాదం? ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే ప్రెగ్నెన్సీ వాళ్ళని ప్రెగ్నెన్సీ విత్ డయాబెటీస్ అంటారు. కానీ కొంతమందికి గర్భవతిగా ఉన్నప్పుడే షుగర్ కనిపించి కాన్పు అయిపోగానే షుగర్ తగ్గిపోతుంది. ఇది జెస్టేషనల్ డయాబెటీస్. అంటే ప్రెగ్నెన్సీ విత్ డయాబెటీస్ వాళ్ళు ఉంటారు. అలాగే జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే షుగర్ వచ్చి తర్వాత తగ్గిపోయే వాళ్ళు ఉంటారు. రెండు ప్రమాదమే. దీనివల్ల ప్రమాదం ఏంటంటే తల్లికి ప్రమాదం, బిడ్డకి ప్రమాదం. తల్లికి టాక్సిమియా ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే వాతం అంటారు మన తెలుగు వాళ్ళు, తెలుగులో ఫిట్స్, ఇంకా హై బీపీ, అధిక రక్తపోటు, టాక్సిమియాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. వీటి వల్ల తల్లికి డెలివరీ కాన్పు కష్టమై ప్రాణానికి అపాయం జరగవచ్చు. ఇది కాకుండా హైడ్రామినియాస్ అంటే గర్భసంచిలో నీరు ఎక్కువ ఉండటము. శిశువుకు వచ్చే ప్రమాదాలు ఏంటంటే శిశువు సైజు చాలా పెద్దదిగా ఉండటం, అవయవాలు పెద్దదిగా ఉండటం. ఇంట్రాయుట్రైన్ డెత్, గర్భంలోనే శిశువు మరణం చేయటం. కంజెనిటల్ డిఫార్మిటీస్, పుట్టుకతోనే వచ్చే కొన్ని వికలాంగ సమస్యలు, అంటే అవి గుండె సమస్యలు కావచ్చు, తల పెద్దదిగా ఉండే హైడ్రోకెఫలస్ కావచ్చు, అసలు లేకుండా ఉండే అనెన్కెఫలీ కావచ్చు, పుట్టిన తర్వాత మామూలుగా పుట్టిన మానసిక వికలాంగత, మెంటల్ రిటార్డేషన్ కావచ్చు. ఇలాంటి హైడ్రోపిస్ ఫెటాలిస్, పూర్తిగా శిశువుకి నీరు పట్టి వికారంగా వికృతంగా అయిపోయి డెలివరీ కష్టమైపోవచ్చు. ఇలాంటివన్నీ చాలా ప్రమాదాలు ఉంటాయి. పూర్వం నుంచి తెలిసేది కాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే తల్లి యొక్క షుగరు మరియు అమినో యాసిడ్స్ ప్లాసెంటా ద్వారా, అంటే ఈ ప్లాసెంటా అంటే తల్లి నుంచి ఫీటస్కు వెళ్ళేటువంటి ఒక రకమైనటువంటి నాళం, దాంట్లోంచి ఆహార పదార్థాలను వెళ్తాయి. వీటన్నిటిలోంచి కూడా గ్లూకోజు, అమినో యాసిడ్స్ వెళ్తాయి, కానీ ఇన్సులిన్ వెళ్ళదు. సో తల్లి నుంచి ఈ బిడ్డకు షుగర్ ఎక్కువ అవటం వల్ల శిశువులో ఇన్సులిన్ ఎక్కువ అవుతుంది. అంటే శిశువు యొక్క ప్యాంక్రాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువై ఈ ఇన్సులిన్కి అవయవాలను పెద్దదిగా చేసే గుణం ఉంది. ఈ ఇన్సులిన్ వల్ల శిశువు ప్రమాణం సైజు పెద్దదై మ్యాక్రోసోమియా, చాలా పెద్ద సైజులోకి వెళ్ళి కాన్పు కష్టమవుతుంది, లేదా ఆక్సిజన్ లేక శిశు మరణం సంభవిస్తుంది. అంటే తల్లికి ఎక్కువ బ్లడ్ షుగర్ ఉండటం వల్ల పిల్లకి ఇన్సులిన్ వచ్చి ఈ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి తల్లి యొక్క షుగర్ని బాగా మనం తగ్గిస్తే ఈ షుగరు శిశువుకి ప్రయాణం చేయదు, శిశువుకి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి కాదు, ఈ శిశువు సైజు పెద్దది ఉండటం, ఈ వికలాంగత్వం, ఇలాంటివన్నీ దుష్పరిమాణాలు రావు. కాబట్టి జీడిఎం, గర్భవతులకు వచ్చే డయాబెటీస్ని చాలా స్ట్రిక్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నారు. అందువల్ల ప్రతి గర్భవతికి కూడా మనం స్క్రీనింగ్ చేయాలి. యూనివర్సల్ స్క్రీనింగ్ ప్రతి వాళ్ళకి చూసుకోమంటున్నారు. అది ఫాస్టింగ్, ఉపవాస స్థితిలోనేగా, అక్కర్లేదు. మామూలుగా ఓపీకి, అవుట్ పేషెంట్కి వచ్చిన వాళ్ళందరికీ షుగర్ చెక్ చేసుకుని తర్వాత 50 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి ఒక 2 గంటల తర్వాత 140 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉందేమో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది మన భారతీయ జీడిఎం, జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్, డిప్సీ, డయాబెటీస్ ఇన్ ఇండియా ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ అని చెప్పేసి చెన్నైలో ఉన్న ఒక సంస్థ
డాక్టర్ శేషయ్య గారు, ప్రముఖ డయాబెటాలజిస్టు స్పెషలిస్ట్, వారి ఆధ్వర్యంలో ఇలా నిర్ణయించారు. ఎందుకంటే అవుట్ పేషెంట్కి వచ్చే ప్రతి స్త్రీ తినకుండా రావడం కష్టం. వాళ్ళని మళ్ళీ తినకుండా ఉపవాస స్థితిలో ఫాస్టింగ్లో రమ్మంటే వాళ్ళు రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళందరికీ షుగర్ ఉందా లేదా ఏ స్థితిలో అయినా సరే చెక్ చేశారు. చెక్ చేసి 90 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉండి వాళ్ళకి 50 గ్రాములు షుగర్ ఇచ్చి మళ్ళీ 2 గంటల తర్వాత షుగర్ ప్రమాణం చూస్తే 140 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంటు ప్రెగ్నెన్సీ జీడిఎం ట్రీట్మెంట్ చేయాలి. ఇదే కాకుండా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి ఉపవాస స్థితిలో అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగరు 95 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్నట్టే, ప్రెగ్నెన్సీ డయాబెటీస్ ఉన్నట్టే, అంటే జీడిఎం జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నట్లే. అట్లాగే 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత 1 గంటకి 2 గంటలకి షుగర్ చెక్ చేసి చూస్తారు. ఇది 1 గంట తర్వాత 180 కంటే ఎక్కువ ఉన్నా, 2 గంటల తర్వాత 155 కంటే ఎక్కువ ఉంటున్నా, ఈ 3 వాల్యూస్ 95, 180, 155 ఈ వాల్యూస్లో 2 అన్నా అబ్నార్మల్గా ఉన్నా వీళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ వ్యాధి ఉన్నట్లే నిర్ణయించి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇవి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ క్రైటీరియా. ఇంకా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ వారు 93 మిల్లీగ్రామ్స్ ఉంటేనే ఉపవాస స్థితిలో వీళ్ళకి షుగర్ వ్యాధి ఉన్నట్టు ప్రెగ్నెన్సీ వాళ్ళకి అని వాళ్ళు నిర్ధారించారు. 93 అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది కాకుండా వీళ్ళకు తిన్న తర్వాత 140 కంటే ఎక్కువ ఉంటేనే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నట్టు నిర్ధారిస్తారు. అంటే మామూలు వ్యక్తులకి 200 దాటితేనే ఉండేటువంటి డయాబెటీసు గర్భిణీ స్త్రీలకు 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత కానీ, ఇండియాలో అయితే మన అసోసియేషన్ 50 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత కానీ 140 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే అది షుగర్ వ్యాధి ఉన్నట్లే WHO ప్రకారం కూడా. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. 95, 140 ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళకి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే ప్రోటీన్లు 50 గ్రామ్స్ నుంచి 60 గ్రామ్స్ 60 గ్రాముల ప్రోటీన్స్ ఇవ్వాలి. కార్బోహైడ్రేట్స్ అవసరం. ఈ సమస్య ఏంటంటే గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి గర్భవతులు కాబట్టి శిశువుకి వారికి ఇద్దరికీ సరిపడా ఆహారం తీసుకోవాలి, ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాలి. సాధారణంగా ఈ బరువు ప్రతి 3 నెలలకి పెరుగుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. మొదటి 3 నెలలు, రెండో 3 నెలలు, తర్వాత 3 నెలలు. కాబట్టి మొట్టమొదటి 3 నెలల ట్రైమిస్టర్లు ఒక ఐడియల్ బాడీ వెయిట్, ఇదివరకు చెప్పిన ఆదర్శ బరువు గర్భిణీ స్త్రీకి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు బరువు చూసుకొని వాళ్ళకి 30 క్యాలరీస్ మొదటి ట్రైమిస్టర్లో, 35 క్యాలరీస్ సెకండ్ ట్రైమిస్టర్లో, 40 క్యాలరీస్ థర్డ్ ట్రైమిస్టర్లో. అంటే కిలోకి అంటే సుమారు 2200, 2800, 3000 అట్లా క్యాలరీస్ ఇవ్వచ్చు. వీళ్ళకి ఎక్కువ ఆహారం ఇవ్వాలి. దానికి తగినట్టుగానే చేయగలిగితే వ్యాయామం, లైట్ ఎక్సర్సైజెస్, నడక, ఏదైనా పరిశ్రమలు, వాకింగ్ లాంటివి, సైక్లింగ్ లాంటివి కూడా చేయొచ్చు. విదేశీయులు అయితే స్విమ్మింగ్ కూడా చేయమని చెప్తున్నారు చేయగలిగితే. ఆహార నియమాలు, మెడికల్ న్యూట్రిషన్ థెరపీ, వ్యాయామం తర్వాత కంపల్సరీగా షుగర్ ఇంకా తగ్గకపోతే ఇన్సులిన్ ఇచ్చి షుగర్ ప్రమాణాలని ఉపవాస స్థితిలో 93 ఉండేట్టు, తిన్న తర్వాత 120 మిల్లీగ్రామ్స్, తిన్న తర్వాత 2 గంటలకి అంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 120 ఉండాలి. ఎందుకంటే 140 ఉంటే షుగర్ ఉన్నట్టు. సో గర్భిణీ స్త్రీల డయాబెటీస్లో మన యొక్క లక్ష్యం ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 93, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 120. ఈ రకంగా ఇన్సులిన్ని ఏ రకమైనటువంటి డోసులో కూడా ఇవ్వచ్చు. తక్కువ డోసుతో మొదలుపెట్టి 6 యూనిట్లు బ్రేక్ఫాస్ట్ ముందు, 6 యూనిట్లు లంచ్ ముందు, 6 యూనిట్లు డిన్నర్ ముందు ఇవ్వచ్చు. లేదా స్ప్లిట్ మిక్స్ రెజిమ్ అంటే త్వరగా పనిచేసే ఇన్సులిన్, లాంగ్ టైం పనిచేసే ఇన్సులిన్ మిక్సర్స్, మిక్స్టార్డ్ లాంటివి, హ్యూమన్ ఇన్సులిన్ 30/70 లాంటివి 2 డోసుల్లో కూడా, లేదా
ఇన్సులిన్ ఎనలాగ్స్ కానీ మిక్చర్స్, లిస్ప్రో, యాస్పార్ట్ లాంటి మిక్చర్స్ కూడా, నోవోమిక్స్ లాంటివి కూడా పొద్దున ఒక 10 యూనిట్లు, సాయంత్రం ఒక 10 యూనిట్లు తినే ముందు ఇచ్చి మనం ఈ ప్రమాణాలని అధిగమిస్తూ, ఇదే సమయంలో ప్రతి నెల గైనకాలజిస్టు, ఆబ్స్టెట్రిషియన్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో అల్ట్రాసౌండ్ చేసి తల్లిని బిడ్డని పరీక్షింపజేసి ఏదైనా రక్తపోటు వచ్చిందా, ఈ వాతం టాక్సిమియా ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఫీటస్ అంటే గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యం ఎలాగ ఉంది, అదేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి చూసుకుంటూ అవసరమైతే ముందే పూర్తి 9 నెలలు గడవక ముందే టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం, గడవక ముందే సిజేరియన్ ఆపరేషన్ కానీ చేసి కానీ ఇండక్షన్ చేసి కానీ ముందే ప్రెగ్నెన్సీ ముగించి ఆ బిడ్డని ఆరోగ్యంగా రక్షించి నియోనాటల్ కేర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలకు ఉండే మధుమేహ వ్యాధిని ఒక మంచి డయాబెటాలజిస్ట్, ఎండోక్రినాలజిస్ట్ మరియు ఒక స్త్రీ వైద్యురాలు, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ పర్యవేక్షణలో ప్రతి నెల చూసుకుంటూ చేస్తే శిశువుకి కానీ తల్లికి కానీ దుష్పరిణామాలు రావు. మరోసారి షుగర్ గురించిన మరో వీడియోతో కలుద్దాం. నమస్తే. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్, డాక్టర్ చిత్తరువు మధు.